నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై మల్లికా స్పైన్ సెంటర్ గుంటూరు. ఈరోజు సుఖీభవలో వేసవిలో పారా హుషార్, సర్వైకల్ క్యాన్సర్కు చెక్, తృణధాన్యాలతో బరువు తరుగు, షుగర్ ఉన్నప్పుడు ఏం తినాలి ఏం తినకూడదు, పిల్లల్లో శ్వాస కష్టంగా ఉంటుందా, ఇంకా హెల్త్ చెక్. తీవ్రమైన ఎండవేడి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు మనలో చాలామంది రకరకాల సబ్బుల్ని క్రీముల్ని వాడుతుంటారు. నిజానికి వీటికన్నా సన్ స్క్రీన్ లోషన్లను వాడుకోవడం చాలా మేలు. సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉన్న సన్ స్క్రీన్ లోషన్లను ఎంపిక చేసుకుని వాడుకోవడం ద్వారా వేసవిలో చర్మాన్ని ఎలా కాపాడుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. బాగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా సమ్మర్లో కూడా ఆయిల్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు కొంచెం ఎండలోకి వెళ్ళిపోయినా వాళ్ళల్లో ఫోటో సెన్సిటివిటీ చాలా ఎక్కువ ఉంటుంది. మామూలు స్కిన్ ఉన్నవాళ్ళు ఒక 5 minutes ఎండలోకి వెళ్తే, ఒక 10 minutes ఎండలోకి వెళ్ళొస్తే ఏమంత అనిపించదు. మ్యాక్సిమం అయితే కొంచెం ట్యాన్ అవుతారు అంతే. అదే డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు ఒక 5 నిమిషాలు అలా ఎండలోకి వెళ్ళొస్తే స్కిన్ కమిలిపోయినట్లు అవుతుంది. అలా 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 వాళ్ళ స్కిన్ బర్న్ అయిపోతుంది అనమాట. ఉదయం మాయిశ్చరైజర్ రాసుకోవడం, రాత్రి మన ఆయిల్ పెట్టుకోవడం అనేది చాలా అవసరం. తర్వాత ఫస్ట్ మోస్ట్ థింగ్ ఏంటంటే సోప్ అతి తక్కువగా వాడడం. సన్ స్క్రీన్ అందరూ అనుకుంటుంటారు అనమాట, ఒక సీజన్లోనే వాడాలి సన్ స్క్రీన్, ఓన్లీ సమ్మర్లోనే అది ఉపయోగపడుతుంది, వింటర్లో ఉపయోగపడదు అనుకుంటారు. కానీ వింటర్లో అయినా మనకి రేస్ ఉంటాయి, సమ్మర్లో అయినా రేస్ ఉంటాయి. సమ్మర్లో ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి ఇంకా మనం ఎక్కువగా రిపీటెడ్గా రీఅప్లై చేసుకుంటూ ఉండాలి. చాలామంది అనుకుంటారు నేను సన్ స్క్రీన్ పెట్టుకున్నాను కదా ఎండ్లోకి వెళ్ళిపోవచ్చు అనుకుంటారనమాట. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, సన్ స్క్రీన్ ఈజ్ నాట్ ద పాస్పోర్ట్ టు ఎంటర్ ఇన్ టు ద సన్. అంటే ఏంటంటే సన్ స్క్రీన్ని పెట్టుకుని మనం ప్రొటెక్షన్ తీసేసుకున్నాము అనుకుని మనం బయటకు ఎండ్లోకి వెళ్తే కనుక నష్టపోయేది మీరే. సన్ స్క్రీన్ ఓన్లీ 20% ప్రొటెక్షన్ మాత్రమే ఇస్తుంది, మిగతా 80% ఇచ్చేది మీ అంబ్రెల్లా. సన్ స్క్రీన్ ఈవెన్ 100 SPF అయినా మీకు ప్రొటెక్షన్ పర్సంటేజ్ తక్కువగానే ఉంటుంది. సన్ స్క్రీన్ పెట్టుకుని అంబ్రెల్లా పెట్టుకుంటే మాత్రం అప్పుడు మీకు ఫుల్ ప్రొటెక్షన్ దొరుకుతుంది. అలా కాకుండా 2-wheeler డ్రైవ్ చేసే వాళ్ళైతే స్కార్ఫ్ కట్టుకుని, హెల్మెట్ పెట్టుకుని, సన్ స్క్రీన్ పెట్టుకుని, గ్లవ్ వేసుకుని డ్రైవ్ చేసుకుంటే కనుక మీ స్కిన్ మీకు ప్రొటెక్షన్లో ఉంటుంది. లేదు అంటే కనుక మీకు బ్యాండ్స్, ఫేస్ మీద బ్యాండ్స్, నల్ల మచ్చలు, హ్యాండ్స్ బర్న్ అయిపోయి ఇవన్నీ మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ రోజు తిరిగితే ఈ నెక్స్ట్ డేనే లేదంటే నెక్స్ట్ వీకో మీకు ఏం కనిపించదు. కొన్ని ఇయర్స్ తర్వాత డెఫినెట్గా బ్యాండ్స్ లాగాను అలా ఏర్పడే అవకాశం మాత్రం డెఫినెట్గా ఉంటుంది. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అనేది ఎసెన్షియల్. ఏ సీజన్ అయినా అవి కంపల్సరీగా వాడాల్సినవి అనమాట. సోప్ తక్కువ వాడుకుని సన్ స్క్రీన్ మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. సన్ స్క్రీన్ లేకోకుండా డే అవ్వకూడదు. ఓవైపు బ్రెస్ట్ క్యాన్సర్, మరోవైపు సర్వైకల్ క్యాన్సర్. ఇవి రెండు నేడు ఆధునిక మహిళకు పెను శాపాలుగా పరిణమిస్తున్నాయి. పట్టణ మహిళలకు రొమ్ము క్యాన్సర్ బెడద ఎక్కువగా ఉంటే, గ్రామీణ మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ అనేది మరణశాసనం రాస్తోంది. అయితే సర్వైకల్ క్యాన్సర్ను తొలి దశలోనే పసిగట్టి సత్వరమే చికిత్స మొదలు పెడితే చాలా వరకు దాని నుంచి బయటపడొచ్చు. 30 ఏళ్లు దాటాక ప్రతి ఏటా పాప్స్మియర్ లాంటి ఒక చిన్న పరీక్ష చేయించుకుంటూ ఉండడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ను పూర్తిగా అడ్డుకట్టవేయచ్చు. సర్వైకల్ క్యాన్సర్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. గర్భాశయం మాతృత్వానికి మూలాధారం, మానవ జన్మకు మూలక్షేత్రం. స్త్రీ శరీరంలో కీలకమైన ఈ అవయవానికి ఇవాళ క్యాన్సర్ ముప్పు పెనుశాపంగా పరిణమిస్తోంది. ముఖ్యంగా గర్భాశయ ముఖద్వారమైన సర్విక్స్ను క్యాన్సర్ రక్కసి కబళిస్తోంది. నడివయసు దాటిన మహిళలకు మరణశాసనం రాస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం సర్వైకల్ క్యాన్సర్ 4వ ప్రమాదకరమైన వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువగా కనిపిస్తుంటే, మన దగ్గర మాత్రం సర్వైకల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మన దేశంలో మహిళల్ని ఎక్కువగా బలి తీసుకుంటోంది కూడా ఈ క్యాన్సరే. చిన్న వయసులో పెళ్లిళ్లు కావటం, చిన్న వయసులోనే దాంపత్య జీవితం మొదలైపోవటం,
ఎక్కువ మందితో లైంగిక జీవనం గడపటం, పొగ, మద్యం వంటి వ్యసనాలు, వ్యక్తిగతంగా సరైన పరిశుభ్రత పాటించకపోవటం, ఏళ్ల కొద్దీ పిల్స్ వాడటం, ఇవన్నీ ఇవాళ మహిళలకు గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ ముప్పును పెంచుతున్నాయని చెబుతారు డాక్టర్లు. ఈ సర్వైకల్ క్యాన్సర్ యొక్క కారణాలు చూస్తే కామన్గా మనకు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, దాంట్లో 2 రకాలు ఏదైతే ఈ సర్వైకల్ క్యాన్సర్ కారణమో 16 and 18 అంటాం. అది ఈ 2 వైరస్లు కూడా ఏంటంటే చాలాసార్లు ఈ యొక్క లైంగిక చర్య వల్ల వైరస్ సంక్రమించడం జరుగుతుంది. మగవారిలో ఈ వైరస్ కామన్గా ఉంటుంది. అది ఎప్పుడైతే మన శుభ్రత పాటించకుండా, అవసరమైనటువంటి ప్రొటెక్షన్ పాటించకుండా మనము చర్యకు పాల్పడతామో అప్పుడు ఈ వైరస్ అనేది వెళ్ళి సర్వీక్స్లో చేరడం జరుగుతుంది. ఎప్పుడైతే జననేంద్రియ శుభ్రత సరిగ్గా ఉండదో అప్పుడు ఈ వైరస్ కూడా ఆ సెల్స్లోకి వెళ్ళిపోయి దాంట్లో ఉన్నటువంటి డిఎన్ఏలో సెటిల్ అయ్యి ఆ డిఎన్ఏని మెల్లగా డ్యామేజ్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి ఈ వైరస్ చేరిన తర్వాత క్యాన్సర్ వచ్చేదానికి రఫ్గా మనకు ఒక 15 సంవత్సరాల వరకు గ్యాప్ ఉంటుందన్నమాట. సో ఆ గ్యాప్లో ఈ చేంజెస్ని చాలా సులభంగా మనం గుర్తించడం జరుగుతుంది. సో ఈ ప్యాపిలోమా వైరస్ కాకుండా నెక్స్ట్ కామన్గా వచ్చేది ఏంటంటే త్వరగా మనకు లైంగిక సంబంధాలు ఏర్పడము, త్వరగా పెళ్లి చేసుకోవడము, ఎక్కువ కాన్పులు, ఎక్కువ గర్భాలు దాల్చడము, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ మన జననేంద్రియాల అపరిశుభ్రత. ఎప్పుడైతే హైజీన్ మెయింటైన్ చేయకపోతే ఈ జెనెటల్స్లో వారిలో చాలా రిస్క్ ఉంటుందన్నమాట. ఈ క్యాన్సర్ రిస్క్ అంటే ఈ వైరస్ సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే స్మోకింగు, ఒబిసిటీ, ఇవన్నిటి కూడా ఈ యొక్క సర్వైకల్ క్యాన్సర్కి కారణాలు. హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ గర్భాశయ ముఖద్వారానికి క్యాన్సర్ను తెచ్చిపెట్టే ప్రమాదకరమైన వైరస్ ఇదే. చిన్న వయసులో పెళ్లి కావటం, చిన్న వయసులోనే దాంపత్య జీవితం మొదలైపోవటం, విశృంఖల లైంగిక జీవనం, ఏళ్ల కొద్దీ పిల్స్ వాడటం, ఇవన్నీ మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ ముప్పుని పెంచేవే అంటారు డాక్టర్లు. గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్ తిష్ట వేసుకుంటున్న కాలంలో దాని తాలూకు సంకేతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. నడి వయసులోకి వచ్చాక నెలసరితో నిమిత్తం లేకుండా తరచూ రక్తస్రావం కనిపించటం, అది కూడా కలయిక తర్వాత రక్తం కనిపించటం, తెలుపు ఎక్కువగా అవుతుండటం, తరచూ విపరీతమైన నడుము నొప్పి బాధించటం, పొత్తి కడుపులో తరచూ తీవ్రమైన నొప్పి రావటం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి ప్యాప్స్మియర్, కాల్పోస్కోపీ వంటి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. అన్ని క్యాన్సర్ లాగే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అని ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో వచ్చే సిమ్టమ్స్ని గుర్తించడము కష్టం అనమాట. ఆ యొక్క సిమ్టమ్స్ మీద అవగాహన ఉంటే త్వరగా గుర్తించే అవకాశాలు ఉంటాయి. ఈ కొంచెం బ్లడ్ ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్, ఒక మెన్సెస్కి మధ్య ఉన్నటువంటి బ్లీడింగ్ ఏమైనా అయితే వెంటనే చూపించుకోవాల్సి వస్తుంది. అలాగే సంభోగం తర్వాత మనకు వచ్చేటటువంటి రక్తస్రావం ఏమైనా వస్తే వెంటనే పరీక్ష చేయించుకోవాల్సి వస్తుంది. సో ఈ స్టేజెస్లో యూజువల్గా కొంచెం ఫస్ట్ స్టేజ్లో వచ్చేటటువంటి మార్పులు అవి. సో ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు లేదా సెకండ్ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ యొక్క క్యాన్సర్ని మనము ఈ బయాప్సీ ద్వారా లేకపోతే చెప్పినటువంటి కాల్పోస్కోపీ ద్వారా గుర్తించడం జరుగుతుంది. మొదటి స్టేజ్లో చాలాసార్లు చిన్నపాటి సర్జరీతో మనం చాలా మటుకు క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్లో ఆల్మోస్ట్ 90% వరకు దీన్ని మనము శస్త్రచికిత్స ద్వారానే నయం చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే సెకండ్ బి అండ్ థర్డ్ స్టేజ్ కానీ ఫోర్త్ స్టేజ్లో వస్తే రేడియేషను, కీమోథెరపీ ద్వారా ఈ యొక్క క్యాన్సర్ని మనం నయం చేయడం జరుగుతుంది. అప్పుడు థర్డ్ స్టేజ్లో ఫోర్త్ స్టేజ్లో ఆపరేషన్కి ఉన్నటువంటి రోల్ చాలా తక్కువ యూజువల్గా. ఎందుకంటే చాలాసార్లు ఈ రేడియేషన్ మంచి టైప్ ఆఫ్ రేడియేషన్ తీసుకుంటే ఎక్కడైతే మనం బ్లాడర్ని, రెక్టమ్ని అవాయిడ్ చేసి రేడియేషన్ ఇవ్వడము, అలాగే అదే రేడియేషన్ ఇచ్చే టైంలో కీమోథెరపీ కూడా వీక్లీ ఒకసారి ఇవ్వడం ద్వారా ఈ క్యాన్సర్ని ఆల్మోస్ట్ ఒక 40% వరకు, ఈవెన్ మనం థర్డ్ స్టేజ్లో కూడా 40-50% వరకు క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫోర్త్ స్టేజ్ వచ్చే టైంకి ఏమవుతుందంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అవయవాల్ని దానికి ఆ క్యాన్సర్ వ్యాపించడం వల్ల రేడియేషన్ ఇచ్చే డోసెస్ కొంచెం ఎక్కువ ఇవ్వలేకపోవచ్చు, లేదా ఇచ్చినా కూడా అంత వాల్యూమ్ కవర్ చేసేదానికి వీలు కాకపోవచ్చు. కాబట్టి ఫోర్త్ స్టేజ్లో కూడా మనకు 15-20% వరకు సర్వైవల్ని పెంచే అవకాశం ఉంటుంది. పాశ్చాత్య దేశాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్లో భాగంగా ప్రతి ఏటా పాప్స్మియర్ టెస్ట్ ద్వారా 70 నుంచి 80% వరకు క్యాన్సర్ బాధితులను తగ్గించగలిగారు.
తద్వారా ఇప్పుడు అక్కడ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అరుదైన క్యాన్సర్ అయిపోయింది. మన దగ్గర కూడా ఏడాది 2 ఏళ్లకోసారైనా ప్యాప్స్మియర్ వంటి స్క్రీనింగ్ పరీక్షల్ని చేయించాలి. సర్వైకల్ క్యాన్సర్ని తొలి దశలోనే గుర్తించి చికిత్స మొదలు పెడితే దాన్ని చాలా వరకు నయం చేయొచ్చు. క్యాన్సర్ ముదిరిన తర్వాత అంటే 4వ దశ వరకు గుర్తించలేకపోతే కేవలం 15 నుంచి 20% వరకు మాత్రమే తగ్గించవచ్చు. క్యాన్సర్ మొదటి దశ నుంచి 2వ దశ వరకు సర్జరీ, రేడియేషన్ల ద్వారా చికిత్స చేస్తారు. 2 నుంచి 4వ దశ వరకు కీమో, రేడియేషన్ చికిత్సలు మాత్రమే చేయాల్సి ఉంటుంది. చాలా మటుకు దీని యొక్క కారణం వైరసే కాబట్టి ప్రివెంట్ చేయడానికి ఒక వ్యాక్సిన్ని తీసుకొచ్చారు. అది ప్యాపిలోమా వైరస్కి సరిపోయే వ్యాక్సిన్ అనమాట. సో ఆ వైరస్ ద్వారా సంక్రమించేటటువంటి క్యాన్సర్ని మాత్రం ఇది చాలా మటుకు ఆపగలుగుతుంది. ప్రివెన్షన్ వరకు చూసుకుంటే ఈ యొక్క క్యాన్సర్కి సంబంధించి మన సర్వైకల్ క్యాన్సర్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన జననేంద్రియాల శుభ్రత. సో అది పాటిస్తే ఆల్మోస్ట్ 50-60% వరకు ఈ క్యాన్సర్ని మనం నివారించగలుగుతాం. అలాగే ఎక్కువ మంది సెక్షువల్ పార్ట్నర్స్ని భాగస్వాములు లేకుండా చూడడము, చేసేటప్పుడు కూడా ఏంటంటే సరైనటువంటి ప్రొటెక్షన్ తీసుకోవడము. సో ఈ 3 ముఖ్యమైన కారణాలు ఈ వైరస్ని ఏదైతే మనము ఆపగలుగుతుందో ఇవన్నీ కూడా ఆ క్యాన్సర్ని కూడా ప్రివెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ప్రివెన్షన్ వరకు వస్తే ఈ చిన్నపాటి అలవాట్ల మార్పులతో మనకు ప్రొటెక్షన్తో లేకపోతే కొన్ని జాగ్రత్తలతో ఈ క్యాన్సర్ని చాలా మటుకు నివారించవచ్చు మనం. వ్యక్తిగత శుభ్రత పాటించటం, హై రిస్క్ సెక్స్కు దూరంగా ఉండటం, సుఖ వ్యాధులుంటే వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ నుంచి మనం చాలా వరకు దూరంగా ఉండొచ్చు. సర్వైకల్ క్యాన్సర్ను నివారించేందుకు ఇటీవల గార్డసిల్ వంటి చక్కటి టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ టీకాల్ని 10 నుంచి 18 ఏళ్లలోపు అమ్మాయిలకు 3 డోసులుగా తప్పనిసరిగా ఇప్పించాలి. పెళ్ళై దాంపత్య జీవితం గడుపుతున్న మహిళలు కూడా ఈ హెచ్పివి టీకాను తీసుకోవచ్చు. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. అధిక బరువును వదిలించుకోవాలని తప్పించే వారికి తృణధాన్యాలు మేలైన పరిష్కారం అని చెబుతున్నారు కెనడాకు చెందిన పరిశోధకులు. రోజువారీ ఆహారంలో 130 గ్రాములకు తగ్గకుండా తృణధాన్యాలు ఉండేలా చూసుకుంటే చాలు. బరువు తగ్గడంతో పాటు శరీరం కూడా నాజూగ్గా దృఢంగా మారుతుందని పరిశోధకులు చెబుతున్నారు. తృణధాన్యాలు, పప్పు దినుసుల్ని ఆహారంలో ఒక భాగంగా చేయడం వల్ల మొదట్లో పెద్దగా ఫలితం కనిపించకపోవచ్చు, కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఖచ్చితంగా బరువు తగ్గుతారు. బీన్స్, పప్పు దినుసుల వంటి తృణధాన్యాలలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడంతో ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి. దీంతో కడుపు ఎప్పుడూ నిండుగా ఉన్న భావన కలుగుతుంది. దీంతో ఆకలి తగ్గుతుంది, ఏదో ఒకటి తినాలన్న ఆరాటం తగ్గుతుంది. ఈ ధోరణి క్రమంగా శరీర బరువును తగ్గిస్తున్నట్లు పరిశోధకులు తమ అధ్యయనంలో గుర్తించారు. తృణధాన్యాల మూలంగా బరువు తగ్గడమే కాదు, రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ కూడా గణనీయంగా తగ్గుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఈ వివరాలు అమెరికాకు చెందిన క్లినికల్ న్యూట్రిషన్ పత్రికలో ఇటీవలే ప్రచురితమయ్యాయి. షుగర్, దీని పేరులో మాత్రమే తీపి. ఒక్కసారి షుగర్ జబ్బు బారిన పడ్డాక ఇక జీవితం అంతా చేదే. ఇష్టమైన స్వీట్లకు, తియ్యటి పండ్లకు దాదాపుగా ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. కంటికి కనిపించిన దాన్ని తినాలంటే వీలు కాదు. కాస్త వెనక ముందు ఆలోచించాల్సిందే. రక్తంలో చక్కెర శాతాన్ని స్థిరంగా ఉంచుకునేందుకు 1,00,000 పథ్యాల్ని పాటించాల్సి వస్తూ ఉంటుంది. అసలు షుగర్ బాధితులు ఏం తినాలి, ఏం తినకూడదు? షుగర్ను అదుపులో ఉంచే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు అన్నాన్ని మానాల్సిన పని లేదు. బియ్యాన్ని పాలిష్ పట్టించకుండా వండుకుని తినొచ్చు, లేదా పాత బియ్యాన్ని వండుకోవడం మంచిదే. పాత బియ్యంతో పాటు పాత గోధుమలు, రాగులు, సజ్జలు, జొన్నలు వంటి ధాన్యాలను తరచుగా తీసుకోవాలి. కాయగూరలను, ఆకుకూరలను ఎక్కువగా తినాలి. ఆహారంలో పీచు పదార్థాలు తప్పకుండా ఉండేట్టుగా చూసుకోవాలి. నిర్ణీత సమయాల్లో భోజనం చెయ్యాలి. విందులు, ఉపవాసాలు పనికిరావు. తియ్యని పిండి పదార్థాలు, వేపుడు వంటకాల్ని బాగా తగ్గించాలి. పాలు, పాలతో చేసిన వంటకాలు, ధాన్యం అంటే సజ్జలు, బార్లీ, కొర్రలు, జొన్నలు, మొక్కజొన్న, మరమరాలు, గోధుమలు, సేమియా వంటి వాటిని తరచుగా తీసుకోవచ్చు. నిమ్మ, దానిమ్మ, ఉసిరి,
ద్రాక్ష, జామ, బొప్పాయి, యాపిల్ వంటి పండ్లు మధుమేహాన్ని చక్కగా అదుపులో ఉంచుతాయి. వీటిని తరచూ తీసుకోవాలి. నవమాసాల ప్రయాణం తర్వాత పసిబిడ్డ కేరుమనే ఏడుపు ఇంటిల్లిపాదిని సంతోషంలో ముంచెత్తుతుంది. ఇక అమ్మ ఆనందానికైతే అవధులే ఉండవు. అయితే నెలలు నిండకుండానే కాన్పు జరిగినప్పుడు, బిడ్డ తక్కువ బరువుతో పుట్టినప్పుడు ఆ పసికందుకు మన లోకంలో అడుగడుగున సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెంది ఉండకపోవడంతో బిడ్డకు తగినంత ప్రాణవాయువు అందక శ్వాస కష్టాలు పెరుగుతుంటాయి. పసిబిడ్డలో కనిపించే శ్వాస కష్టాలు, వాటికి చికిత్స, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. చంటి పిల్లల్లో కనిపించే శ్వాస కష్టాలు ఎలా ఉంటాయి? చిన్నపిల్లల్లో 6 months 1 year లోపు పిల్లలకి బ్రాంకియలైటిస్ అనే వైరల్ చెస్ట్ ఇన్ఫెక్షన్ రావచ్చు అనమాట. ఈ వైరల్ చెస్ట్ ఇన్ఫెక్షన్ ఎలా ప్రజెంట్ అవుతుందంటే జ్వరము, కాఫ్, ఆయాస పడిపోవటము, పిల్లి కోతులు ఉండటము, ఒకటప్పుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమందికి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి ముందు అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటే పైన గొంతు దగ్గర ఇన్ఫెక్షన్తో స్టార్ట్ అయ్యి తర్వాత కొంతమంది పిల్లలకి కింద వరకు ఊపిరితిత్తుల వరకు ఇన్ఫెక్షన్ రావచ్చు. దానిని నిమోనియా అంటారు. నిమోనియా అనేది ఏ వయసులోనే రావచ్చు. నిమోనియా కూడా జ్వరంతో ఒకటప్పుడు హై టెంపరేచర్స్ ఉంటాయి, దగ్గు వస్తూ ఉంటుంది, తర్వాత ఆయాస పడిపోవటము, ఎక్కువ ఫాస్ట్గా బ్రీదింగ్ తీసుకోవటము, ఒకటప్పుడు శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. తర్వాత ఆస్మా అంటే ఉబ్బసం. చిన్నపిల్లల్లో దగ్గటము, దగ్గుతో పాటు ఆయాసపడటము, ఆయాసంతో పాటు పిల్లికోతలవి ఉండటము, తర్వాత ఎగశ్వాస కూడా ఉండొచ్చు. ఇది ఆస్మా అనేది యూజువల్గా ఫ్యామిలీ హిస్టరీ అంటే కుటుంబంలో తల్లిదండ్రులు కానీ దగ్గర బంధువులకు కానీ ఉబ్బసం ఉన్నప్పుడు పిల్లలకు కూడా ఈ ఆస్మా రావడానికి రిస్క్ అది ఎక్కువ ఉంటుంది. రెస్పిరేటరీ ఎమర్జెన్సీస్ ని ఎలా గుర్తించాలి? ఏ అత్యవసర పరిస్థితి అయినా, ఏ జబ్బు అయినా గుర్తించడం అనేది మెయిన్గా హిస్టరీని బట్టి ఉంటుందండి. తల్లిదండ్రులు వాళ్ళ ఇంటి దగ్గర అబ్జర్వ్ చేసిన సిమ్టమ్స్ బట్టి, రోగ లక్షణాలను బట్టి మనం ఎక్కువ సార్లు జబ్బుని నిర్ధారణ చేసుకుంటాం. కొంతమంది పిల్లలకి బ్లడ్ టెస్ట్లు ఇవి చేస్తాము, ఇన్ఫెక్షన్ ఉందో లేదో చూసుకోవడానికి. తర్వాత కొంతమంది పిల్లలకి ఎక్స్రేస్ తీయటము. మరీ సీరియస్ అయినప్పుడు అంటే అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అయితే కనుక మనం ఎక్స్రేసే కాకుండా దాంతోపాటు కొన్ని బ్లడ్ టెస్టులు చేసుకోవటము. బ్లడ్ గ్యాస్ టెస్ట్ అంటారు, అంటే బ్లడ్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషను, కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుందో తెలుసుకునే టెస్ట్. సో ఆ టెస్టులు చేసుకుని తనకున్న జబ్బుని నిర్ధారణ చేసుకుంటాము. పిల్లల్లో శ్వాస సమస్యలకు చికిత్స ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ అనేది మెయిన్గా సపోర్టివ్ ట్రీట్మెంట్. అంటే దీనికి స్పెసిఫిక్గా ఒక ట్రీట్మెంట్, ఒక యాంటీబయాటిక్స్ ఇవ్వటం అట్లా ఉండదు. వాళ్ళ ఉన్న రోగ లక్షణాలను బట్టి, రోగ తీవ్రతను బట్టి కొంతమంది పిల్లల్ని ఆక్సిజన్ మీద పెట్టవలసిన అవసరం ఉండొచ్చు. కొంతమంది పిల్లలు పాలది సరిగ్గా తీసుకోలేరు ఈ రకమైన శ్వాసకోశ వ్యాధి ఉన్నప్పుడు. సో అటువంటి పిల్లల్ని నేసోగాస్ట్రిక్ ట్యూబ్ అంటారు, అంటే ముక్కులోంచి ట్యూబ్ స్టమక్లోకి పాస్ చేసి ఆ ట్యూబ్ ద్వారా పాలు ఇవ్వటము. పాలు నోటి ద్వారా సరిగ్గా తీసుకోలేనప్పుడు, లేకపోతే పిల్లలు వాంతులు అవి చేసుకుంటా ఉంటే కనుక వాళ్ళని ఇంట్రావెనస్ ఫ్లూయిడ్స్ అంటే వెయిన్లోకి క్యాన్లో పెట్టి ఇంట్రావెనస్ ఫ్లూయిడ్స్ ఇవ్వటము చేయవలసిన అవసరం ఉండొచ్చు. అంటే డీహైడ్రేషన్లకు వెళ్లకుండా ఇటువంటి పిల్లల్ని చూసుకోవాలి. తర్వాత క్లోజ్డ్ మానిటరింగ్ అంటే వాళ్ళ బ్లడ్లో ఆక్సిజన్ శాతం ఎలా ఉంది, హార్ట్ రేట్ ఎలా ఉంది, బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది అనేది మనం క్లోజ్గా మానిటర్ చేసుకుని దాన్ని బట్టి నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది పిల్లలకి నెబులైజేషన్ అంటే ఆవిరి పెట్టి లోపల ఉన్న శ్వాసనాళాన్ని వ్యాకోచించేటట్టు చేస్తాము. అది కొంతమంది పిల్లలకి ఉపయోగం ఉండొచ్చు. స్టెరాయిడ్స్ అనే టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్ కానీ కొంతమంది పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వైరల్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ బాగా సివియర్గా ఉన్నప్పుడు లంగ్స్ విధంగా ప్రాబ్లం వచ్చి లంగ్స్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోవచ్చు. అలా వెళ్ళినప్పుడు కొంతమందికి లంగ్స్లో ఫ్లూయిడ్ చేరుకుని ARDSలోకి వెళ్తారు. సో ఎక్స్రేలో చూస్తే మనకి చాలా వరకు అత్యవసర పరిస్థితి ఉందా లేదని తెలిసిపోతుంది. వీరిలో చాలామంది పిల్లల్ని మనం వెంటిలేటర్ మీద పెట్టుకుని ట్రీట్మెంట్ ఇప్పించాల్సిన అవసరం ఉంటుంది. చికిత్స తరువాత పిల్లల్లో శ్వాస సమస్యలు మళ్ళీ కనిపిస్తాయా? ఒకసారి ఆస్మా అటాక్ వచ్చిన తర్వాత కొంతమంది పిల్లల్లో మళ్ళీ రిపీట్ అవ్వచ్చు.
ఏదైనా ఎలర్జిక్ ఫుడ్ తీసుకున్నా లేకపోతే దేనికి ఏదైనా ఎక్స్పోజ్ అయినా, అంటే ఒకటప్పుడు కొంతమంది పిల్లలకి పుప్పొడి పడకపోవచ్చు, కొంతమంది పిల్లలకి దుమ్ము ఇది పడకపోవచ్చు. అవి లోపలికి వెళ్ళినప్పుడు, శ్వాసనాళంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆస్మా ఇది ప్రెజెంట్ అవ్వచ్చు. ఏ ఎలర్జీ వలన, ఏ ఎలర్జెన్స్ వలన వాళ్ళకి ఈ విధంగా ఆస్మా వస్తుందో తెలుసుకోగలిగితే కనుక అటువంటి మనము అవాయిడ్ చేయగలిగితే, అటువంటి వాటికి ఎక్స్పోజ్ కాకుండా ఉంచగలిగితే మనం చాలా వరకు ఇవి కంట్రోల్ చేయొచ్చు. ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించి ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో చెమట వాసనను వదిలించుకునేందుకు స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలుపుకోండి. చెమట వాసన ఇట్టే వదిలిపోతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.